టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి బాల్ నుండి సిక్స్లు కొట్టడం స్టార్ట్ చేసేస్తాడు. ఇక పవర్ ప్లే దాటి 10 ఓవర్స్ వరకు ఉన్నాడంటే అభిషేక్ మ్యాచ్ స్వరూపమే మార్చేయగలడు. అయితే ఇలాంటి స్టార్ ప్లేయర్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వడంతో ఇండియన్ ఫ్యాన్స్ చాలా మంది బాధపడ్డారు. అయితే ఇప్పుడు దానికన్నా సాడ్ న్యూస్ ఏంటంటే అభిషేక్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ ఆడట్లేదు. నెక్స్ట్ మ్యాచ్ అని కాదు, అతడు ఎప్పుడు మ్యాచ్ ఆడతాడో చెప్పలేం. దానికి కారణం ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లోని ఐసీయూలో అభిషేక్ శర్మ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడమే. అయితే అసలు అభిషేక్ శర్మకి ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది, అతనికి బదులు టీంలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్ ఎవరు, పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ ని అభిషేక్ ఆడగలడా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో అభిషేక్ శర్మ తిరిగి టీంలోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎంతమందో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. T20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో ఇండియన్ టీం ఫేవరెట్ గా బరిలోకి దిగింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరోసారి ఈ వరల్డ్ కప్ ని గెలవాలని కోట్లాది మంది భారతీయులు ఆశపడుతున్నారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ పాత్ర చాలా కీలకమైంది. మొదటి 5-6 ఓవర్లలో అతను క్రీజ్లో ఉంటే చాలు, స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతోంది. అయితే దురదృష్టవశాత్తు అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. అమెరికాతో మ్యాచ్ జరగడానికి ముందు నుండే అతని ఆరోగ్యం అంత బాలేదని వార్తలు వచ్చాయి. ఆ మ్యాచ్ సమయంలో అతనికి రిలీఫ్ మెడిసిన్ ఇచ్చి ఆడించినప్పటికీ మ్యాచ్ ముగిసిన తర్వాత అతని పరిస్థితి మరింత క్షీణించింది. విపరీతమైన జ్వరం మరియు ఉదర సంబంధిత సమస్యల వల్ల అతన్ని వెంటనే ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. దీనివల్ల గురువారం నమీబియాతో జరగాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో అతను ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ కూడా అతను హాజరు కాలేదు. ఇక దీని గురించి అసిస్టెంట్ కోచ్ రాన్ టెన్ డిస్కెట్ మాట్లాడుతూ అభిషేక్కి ఇంకా కొన్ని ఉదర సమస్యలు ఉన్నాయని, అతను కోలుకోవడానికి మరో 2 రోజులు పట్టొచ్చని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ డకౌట్ అవడమే కాకుండా కనీసం ఫీల్డింగ్ చేయడానికి కూడా గ్రౌండ్లోకి రాలేదంటే అతని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో సంజు శాంసన్ అతని స్థానంలో వచ్చి ఫీల్డింగ్ చేశాడు. ఇక ఇండియన్ క్రికెట్ అభిమానులు ప్రధాన ఆందోళన ఫిబ్రవరి 15న జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్ గురించే. నమీబియా చిన్న జట్టు కాబట్టి అభిషేక్ లేకపోయినా టీమిండియా మేనేజ్ చేయగలదు. కానీ పాకిస్తాన్తో మ్యాచ్ అంటే అది కేవలం ఆట మాత్రమే కాదు, ఒక ఎమోషన్. దాంతో బీసీసీఐ మెడికల్ టీం ఇప్పుడు ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. ఎలాగైనా అభిషేక్ శర్మని ఫిబ్రవరి 15 నాటికి 100% ఫిట్గా మార్చి కొలంబోకి పంపాలని వారు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్న వేగాన్ని బట్టి చూస్తే ఆదివారం నాటికి అతను జట్లో చేరే అవకాశాలు 90% వరకు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాక్ మ్యాచ్ నాటికి అభిషేక్ అందుబాటులో ఉండాలని బలంగా కోరుకుంటున్నాడు. అయితే డాక్టర్లు మాత్రం అతనికి కనీసం 48 గంటల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు. దాంతో సమస్య ఇంకా తగ్గకపోవడంతో నమీబియా మ్యాచ్లో అతన్ని రిస్క్ చేయకూడదని మేనేజ్మెంట్ గట్టిగా నిర్ణయించుకుంది. గతంలో యశస్వి జైస్వాల్ కూడా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాగే ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అప్పట్లో డాక్టర్లు అతనికి 1 వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు అభిషేక్ విషయంలో కూడా అదే జరుగుతుందా అని అభిమానులు కలవరపడుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ సమయానికి కూడా అతను ఫిట్నెస్ సాధించకపోతే అతని స్థానంలో సంజు శాంసన్ లేదా రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఒక ఆటగాడి ఆరోగ్యం అనేది జట్టు ప్రయోజనాల కంటే ముఖ్యం. కానీ వరల్డ్ కప్ వంటి టోర్నీలలో కీలక ఆటగాడు దూరం కావడం జట్టు సమతుల్యతని దెబ్బతీస్తోంది. ఇక ఈ గందరగోళ పరిస్థితుల్లో సంజు శాంసన్కి ఒక అద్భుతమైన అవకాశం దక్కిందని చెప్పొచ్చు. నిజానికి న్యూజిలాండ్ సిరీస్లో విఫలం కావడంతో సంజు వరల్డ్ కప్ తుది జట్లో చోటు కోల్పోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉండడంతో సంజు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ అభిషేక్ అనారోగ్యం సంజు పాలిట వరంగా మారింది. నమీబియాతో జరిగే మ్యాచ్లో సంజు శాంసన్ తుది జట్టులో రావడం దాదాపు ఖాయమైంది. ప్రాక్టీస్ సెషన్లో సంజు చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన నెట్స్ సెషన్లో అతను ఇషాన్ కిషన్తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మొదట్లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడినా ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మరియు హర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో అద్భుతమైన షాట్లు ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో సంజు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. నమీబియా జట్టు పవర్ ప్లేలో బెర్నాల్డ్ స్కోల్జ్ వంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఉపయోగిస్తుంది కాబట్టి సంజు ప్రాక్టీస్ అతనికి అక్కడ బాగా ఉపయోగపడవచ్చు. ఇక టీమిండియా అసిస్టెంట్ కోచ్ రాన్ టెన్ డిస్కెట్ కూడా సంజు గురించి సానుకూలంగా స్పందించాడు. సంజుకు జట్టు మేనేజ్మెంట్ నుండి పూర్తి మద్దతు ఉందని, కాకపోతే ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు ఫామ్లో ఉన్నప్పుడు సెలెక్షన్ విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
అయితే వరల్డ్ కప్ గెలవాలంటే జట్టులోని 15 మంది సభ్యులు కూడా సిద్ధంగా ఉండాలని, ఏ సమయంలో ఎవరి అవసరం ఉంటుందో చెప్పలేమని ఆయన గుర్తు చేశారు. కాబట్టి నమీబియాతో మ్యాచ్ సంజు కెరియర్కి చాలా కీలకం కాబోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో అతను రాణిస్తే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో కూడా సెలెక్టర్ల దృష్టిలో ఉండే అవకాశం ఉంటుంది. జట్లోని ఇతర ఆటగాళ్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా కోలుకోవడం టీంకి ఇండియాకి పెద్ద ఊరటని చెప్పొచ్చు. జ్వరం కారణంగా మొదటి మ్యాచ్ మిస్ అయిన బుమ్రా ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో దాదాపు 25 నిమిషాల పాటు సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మలకి బౌలింగ్ చేసి తన బౌలింగ్ టాలెంట్ని నిరూపించుకున్నాడు. నమీబియాతో మ్యాచ్కి అతను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడని కోచ్ ధృవీకరించారు. సిరాజ్ స్థానంలో బుమ్రా రావడం ఖాయం కాబట్టి బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా రిప్ ఫ్రాక్చర్ నుండి కోలుకుని జట్టుతో చేరాడు. సుందర్ జట్టులోకి వస్తే అక్షర్ పటేల్ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నమీబియా మ్యాచ్ కోసం ఇండియా జట్టును ఒకసారి అంచనా వేస్తే ఇషాన్ కిషన్ మరియు సంజు శాంసన్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ మరియు శివం దూబే మిడిల్ ఆర్డర్ బాధ్యతలు చేపడతారు. బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ టీం పేపర్ మీద చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నమీబియా వంటి జట్టుపై బ్యాటింగ్ లైనప్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి అభిషేక్ శర్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నా మేనేజ్మెంట్ మాత్రం ఆశాజనకంగా ఉంది. రేపటి నమీబియా మ్యాచ్లో అభిషేక్ కనిపించకపోయినా ఆదివారం పాకిస్తాన్ మీద దండయాత్ర చేయడానికి అతను రెడీ అవుతాడని మనం ఆశించవచ్చు. ఒక స్టార్ ప్లేయర్ గాయపడడం లేదా అనారోగ్యం పాలవడం అనేది ఇతర ఆటగాళ్లకి వారి సత్తా చాటుకోవడానికి ఒక వేదికగా మారుతుంది. సంజు శాంసన్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడనేది మనం చూడాలి. ఇక చివరిగా క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒడిదుడుకుల ప్రయాణం. ఈ రోజు ఒక ప్లేయర్ అనారోగ్యంతో బాధపడవచ్చు, కానీ రేపు అదే ప్లేయర్ గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిపించవచ్చు. అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని, భారత్ పాక్ పోరులో తనదైన ముద్ర వేయాలని మనందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.